ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉన్నది. యూదులు మరి సూచక్రియలు అడుగుతుంటున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతుంటున్నారు. అయితే మేమైతే సిలువ వేయబడిన యేసుక్రీస్తు అని ప్రకటిస్తున్నానని పౌలు చెప్తుంటున్నాడు. ఈ రోజున ఉన్నటువంటి బోధకులు మీరు ఏం చేస్తున్నారు? ఒక యూదుడుగా ఆ సూచక్రియ, ఈ సూచక్రియ, అక్కడ స్వస్థత, ఇక్కడ స్వస్థత, అక్కడ దయ్యాలు, ఇక్కడ అద్భుతాలు, ఇవి చేస్తూ ప్రజలందరినీ పరలోకం పోకుండా చేస్తున్నావా? లేక ఒక జ్ఞానవంతుడని చెప్పుకుంటూ బైబిల్ కాలేజ్ పెట్టాను, లేక యూనివర్సిటీ పెట్టాను, నేను బైబిల్ నాలెడ్జ్ ఉంది, అది ఉంది, ఇది ఉందని రకరకాల డిస్కషన్ డిబేట్లు పెట్టేసి ప్రభు దగ్గరికి పోకుండా చేస్తున్నావా? లేక సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నావా? సిలువ ఆయన ఎందుకు ప్రకటించాలంటే ఆయన ఈ లోకంలో జీవించాడు, అనేకులను ప్రేమించాడు, అనేకులను స్వస్థపరిచాడు, రోగాలను బాగు చేస్తాడు, దయ్యాలు వెలగొట్టాడు, చనిపోయిన వారు లేపాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. దాని గురించి మనం ప్రకటించాలా? అది